పండుగను భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో జరుపుకోవాలి. కోడి పందాలు పేకాట ఆడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ కొండారెడ్డి హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు పేకాట ఆడడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు గ్రామాల్లో పోలీస్ శాఖ నుంచి ప్రత్యేక నిఘా విభాగాలు పర్యటిస్తున్నాయని లక్కిరెడ్డిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ కొండారెడ్డి తెలియజేశారు. సంక్రాంతి పండుగ హిందువులు జరుపుకునే పండుగల్లో అత్యంత పవిత్రమైన పండుగ అని, సంస్కృతి సాంప్రదాయాలతో కూడుకున్నదని, కాబట్టి ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని తెలియజేస్తూ, ఎవరైనా ప్రజలు తప్పుతో పట్టించే విధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి త్వరలో జరగబో సంక్రాంతి పండుగ సందర్భంగా మరి ప్రజలు ఎంతోమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మరి కోడి పందాలు ఆడడం, పేకాట ఆడడం, ఇలా ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, మరి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తిస్తుంటారు. మరి అలాంటి వారికి ఒక సందేశాత్మకంగా మన లక్కిరెడ్డిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్. మరి దగ్గరలో జరగబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే దాదాపుగా కోడి పందాలు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి సార్. మరి పేకాట ఆడము, ముఖ్యంగా యువకులు అనే వాళ్ళు మద్యానికి అలవాటు పడడము ఎక్కువగా జరుగుతున్నది. మరి మీరు వారికి సందేశాత్మకంగా, అలాగే వాళ్ళు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే వారి మీద ఎలాంటి చర్యలు ఉన్నాయనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్. ముందుగా టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా గాలివీడు మండలం సర్కిల్ పరిధిలోని రామాపురము, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదే మీరు చెప్పినట్టుగా అసాంఘిక కార్యకలాపాలైనటువంటి గ్యాంబ్లింగ్, కోడి పందాలు అనేవి సాంప్రదాయబద్ధంగా చాలా గ్రామాల్లో జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ఎటువంటి పరిస్థితులు న్యాయస్థానాల ద్వారా కానీ, పోలీసుల ద్వారా కానీ ఎటువంటి పర్మిషన్ అనేది కూడా జరగడం లేదు. దీనికి సంబంధించి మేము మా పరిధిలోని రామాపురం సిబ్బంది, పోలీసు సిబ్బందికి, లక్కిరెడ్డిపల్లి పోలీసు సిబ్బందికి, గవర్నమెంట్ సిబ్బందికి, అలాగే ఇప్పటికే మేము టీమ్స్ రెడీ చేశాము. మా సిబ్బంది అందరూ కూడా అన్ని గ్రామాలలోకి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందస్తు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అలాగే ఎవరైనా సరే ఈ పండుగలకు ఇలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేసి ప్రజల తప్పుదో పట్టించి చేసినట్టు తప్పకుండా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. మేము కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలైనటువంటి ఈ కోడి పందాలను, గ్యాంబ్లింగ్, జూదాలను ఎటువంటి ఎంకరేజ్ చేయము. ఖచ్చితంగా వాళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తాము. మా పరిధిలో ఎటువంటి జరగకుండా మేము ముందు చర్యలు భాగంగా టీమ్స్ ప్రతి పోలీస్ స్టేషన్లో 4-5 టీమ్స్ డివైడ్ చేసి మహిళా పోలీస్ సిబ్బంది యొక్క సహకారంతో గట్టి చర్యలు తీసుకుంటున్నాం సార్. దాదాపుగా ఇప్పుడు అందరూ కూడా తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళే. మరి ఎందుకు ఈ కులమత భేదాలు అనేటివి పెట్టుకొని అక్కడక్కడ కూడా వాటి మీద కూడా ఎక్కువగా అలజడులు రేపడం ఇలాంటివి జరుగుతున్నాయి? వాటి పరంగా కూడా ఒక సందేశం ఇవ్వండి సార్. వ్యవస్థలో కులమత భేదాలకు తారతమ్యం లేదు. ఈరోజు మనం 2025 సంవత్సరంలో ఉన్నాం. అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నాం. ఇంత అభివృద్ధి జరుగుతున్న ఈ సమాజంలో ఇంకా కులాలు, మతాలు అనేటువంటి వివక్షత ఎక్కడా తావలేదు. అలా ఎవరైనా సరే కులమతాలను ఎంకరేజ్ చేస్తూ, కులమతాలను ప్రోత్సహిస్తూ, ప్రజలను తప్పుగా పట్టించి ఇలాంటి కులమతాల వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రజలలో శాంతిభద్రత సమస్యలు తీసుకొచ్చే వ్యక్తులు ఎవరైనట్లయితే వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం.